మీకు తెలుసా? ప్రపంచంలో కొన్ని ప్రదేశాలు ఉన్నాయి. అక్కడికి వెళ్తే మనిషి తిరిగి రావడం కష్టం అంటారు. అక్కడ వింత శబ్దాలు, కనిపించని నీడలు, ఇంకా అర్థం కాని సంఘటనలు జరుగుతాయి. ఇవి నిజంగానే భూతాల ప్రదేశాలా లేక మనసు భ్రమలా? ఈరోజు మనం అలాంటి భయంకరమైన ప్రదేశాల గురించి తెలుసుకుందాం. భంగర్ కోట ఇండియాలోనే అత్యంత భయంకరమైన ప్రదేశంగా చెప్పుకునేది రాజస్థాన్లో ఉన్న భంగర్ కోట. ఇక్కడ సాయంత్రం తర్వాత ఎవరినీ అనుమతించరు. ఎందుకంటే అక్కడ రాత్రి సమయంలో వింత శబ్దాలు, అరుపులు వినిపిస్తాయని అంటారు. ఇంకా అక్కడికి వెళ్ళిన వాళ్ళు తిరిగి రాలేదని కూడా కథలు ఉన్నాయి. ఆవోకి గహారా అడవి గురించి విన్నారా? జపాన్లో ఉన్న ఆవోకి గహారా అడవి సూసైడ్ ఫారెస్ట్గా ప్రసిద్ధి. ఇక్కడికి వెళ్ళిన వాళ్ళు మార్గం తప్పిపోతారని, ఇంకా వింత శక్తులు ప్రభావం చూపుతాయని అంటారు. కంపాస్ కూడా సరిగ్గా పనిచేయదని చాలామంది చెబుతున్నారు. స్టాన్లీ హోటల్ గురించి తెలుసుకుందాం. అమెరికాలో ఉన్న స్టాన్లీ హోటల్ ప్రపంచంలోని అత్యంత హాంటెడ్ హోటల్స్లో ఒకటి. ఇక్కడ రాత్రి సమయంలో పియానో స్వయంగా వాయిస్తుందని, ఇంకా గదుల్లో ఎవరో నడుస్తున్నట్టు అనిపిస్తుందని గెస్టులు చెబుతున్నారు. ప్రాగ్ కోట గురించి తెలుసుకుందాం. చెక్ రిపబ్లిక్లో ఉన్న ప్రాగ్ కోటలో రాత్రి సమయంలో వింత నీడలు కనిపిస్తాయని అంటారు. ఇక్కడ గతంలో జరిగిన యుద్ధాల వల్ల ఆత్మలు ఇంకా తిరుగుతున్నాయని స్థానికులు నమ్ముతున్నారు. వెస్ట్ బెంగాల్లోని డౌ హిల్ పిల్లల ఆత్మలు తిరుగుతాయని చెప్పుకునే ప్రదేశం. అక్కడ అడవిలో నడుస్తున్నప్పుడు ఎవరో వెనుక నుంచి చూస్తున్నట్టు ఫీలింగ్ వస్తుందని చెబుతారు. కొంతమంది తలలేని బాలుడిని కూడా చూశామని చెప్పారు. అయితే నిజంగా ఇవి భూతాలేనా లేక మనసు భయంతో సృష్టించే భ్రమలా? సైంటిస్టులు చెబుతున్నది ఏమిటంటే చాలా సందర్భాల్లో ఇవి మన మెదడు కల్పనలు లేదా సహజ శబ్దాలు. భూతాల ప్రదేశాలు నిజమా కాదా అనేది ఇప్పటికీ రహస్యమే. కానీ ఒక విషయం మాత్రం నిజం, భయం మన మనసులోనే ఉంటుంది. మీరు ఈ ప్రదేశాలకు వెళ్ళాలని అనుకుంటారా? కామెంట్లో చెప్పండి.